వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఫిబ్రవరి 22వ తేదీన దాదాపుగా ఉదయం 8:30 ప్రాంతంలో ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులు నిర్వహిస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 8 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ కోసం నిరంతరంగా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. 15 రోజుల అనంతరం ఓ వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. 16వ రోజు ఆ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ రోజుకు 31 రోజు గడుస్తుంది. 31వ రోజు కూడా నిరంతరాయంగా రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. వివిధ బృందాలుగా లోపలికి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వెళ్లి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 11 ఏజెన్సీలకు సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఈ రెస్క్యూలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. 31వ రోజు వరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ పై 31వ రోజు కొనసాగుతున్నటువంటి రెస్క్యూ పనులపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 31వ రోజు కూడా నిరంతరాయంగా రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. ఈ 30 రోజుల పాటు జరిగినటువంటి రెస్క్యూ పనులపై పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడ ఉండేటటువంటి రెస్క్యూ టీమ్స్ కు సంబంధించినటువంటి అధికారులంతా కూడా హైదరాబాద్ వెళ్లారు. అసెంబ్లీలోని మీటింగ్ హాల్లో ఈరోజు ఆ రెస్క్యూకి సంబంధించినటువంటి పూర్తిగా సమీక్షా సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉన్నాం, చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతానికి కూడా 31వ రోజు ఈ రోజు వరకు కూడా రెస్క్యూ పనులంతా కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఫిబ్రవరి 22వ తేదీన లోపల పనులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో 8 మంది లోపల చిక్కుకుపోవడం జరిగింది. ఆ 8 మందిని బయటికి తీసేందుకు నిరంతరాయంగా కూడా ఈ రోజు వరకు రెస్క్యూ పనులు జరుగుతున్నప్పటికీ కేవలం ఇప్పటి వరకే ఒకే ఒక వ్యక్తికి సంబంధించిన మృతదేహాన్ని బయటకు తీశారు. మిగతా 7 మంది ఆచూకీ కోసం నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కూడా పూర్తిగా ఎక్కడ కూడా మిగతా 7 మందికి సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పనులన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి అవశేషాలని, అదేవిధంగా పేరుకుపోయినటువంటి మట్టి, బురద, నీటిని వాటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు బయటికి డీవాటరింగ్ చేస్తూ వచ్చారు. సో అయినప్పటికీ కూడా 31వ రోజు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా పెద్దగా మిగతా 7 మందికి సంబంధించినటువంటి ఆచూకీ విషయంలో పెద్దగా పురోగతి అయితే కనిపించలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చివరి 50 మీటర్లు అంతా కూడా చాలా ప్రమాదకరంగా మారిపోయినటువంటి పరిస్థితి. అక్కడ రెస్క్యూ పనులు చేపట్టాలంటే కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ రెస్క్యూ పనులను కొనసాగించాలా లేదంటే రెస్క్యూను ఆపివేయాలా అనేటటువంటి ఉద్దేశంతో కూడా పూర్తిగా ఈరోజు అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరంతా కూడా అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీం కావచ్చు, రెస్క్యూలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కావచ్చు, వారంతా కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. వారందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఎస్ఎల్బీసీ టన్నెల్ చిక్కుకుపోయినటువంటి ఆ వ్యక్తి వారందరినీ కూడా బయటికి తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నారు. పూర్తిగా లోపలికి రోబోలను కూడా తరలించినప్పటికీ లోపల బిఎస్ఎన్ఎల్ 3G నెట్వర్క్ మాత్రమే అవైలబుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో రోబోలు పనిచేయాలంటే 5G నెట్వర్క్ అవసరం ఉన్నటువంటి కారణంగా రోబోలు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. చివరి 50 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా మారిపోయాయి. అక్కడ ఎలాంటి పనులు చేపట్టినా కూడా అక్కడ రెస్క్యూ చేసే వారికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. సో అక్కడ సమీక్షా సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో విజువల్స్ లో చూస్తున్నాం, పూర్తిగా టీబీఎం కు సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ కూడా లోకో ట్రైన్ ఆధారంగా బయటికి తీసుకొచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. వీటన్నిటిని కూడా లోపల ఏదైతే తవ్వకాలకు అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కట్టర్ల సాయంతో కట్ చేసి లోకో ట్రైన్ ఆధారంగా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వీటితో పాటు మట్టి, బురద వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఏదైతే లోపల నుంచి టన్నెల్ లోపల నుంచి లోకో ట్రైన్ ఆధారంగా బయటికి తీసుకొచ్చినటువంటి ఈ స్క్రబ్ అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆ టిప్పర్ల సాయంతో పూర్తిగా బయటికి తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తున్నాం, అక్కడ ఏదైతే టిప్పర్లు కనిపిస్తున్నాయో ఆ టిప్పర్ల సాయంతో ఈ భారీ బరువైనటువంటి టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి స్క్రబ్ అంతా కూడా
బయటకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మొత్తానికి పనులు వేగవంతంగా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా 8 మందిలో ఒకే ఒక వ్యక్తి గురుప్రీత్ సింగ్ అనేటటువంటి టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి ఆచూకీ ఆపరేటర్ మృతదేహం మాత్రమే బయటకు తీసుకురాగలిగారు. కానీ మిగతా 7 మంది ఎవరైతే ఉన్నారో, ఇంకొక టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి ఆపరేటర్, 2 ఇంజనీర్లు, ఇంకొక 4 సిబ్బంది, వీరందరికీ సంబంధించినటువంటి ఆచూకీ కోసం నిరంతరంగా శ్రమిస్తున్నారు. చూస్తున్నా ఒక్కసారి విజువల్స్ లో చూసుకున్నట్టయితే టీబీఎం కు సంబంధించినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా ఎంత లావుగా ఎంత బరువుగా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. ఇంతకంటే ఇంకా లావైనటువంటి ప్లాట్ఫామ్స్ కావచ్చు, టీబీఎం కు సంబంధించినటువంటి ఇంతకంటే బరువైనటువంటి పరికరాలన్నీ కూడా అక్కడ పూర్తిగా తవ్వకాలకు రెస్క్యూ పనులకు అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా దాదాపుగా 150 టన్నుల బరువు ఉన్నటువంటి టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి అవశేషాలు ఇవన్నీ కూడా. టీబీఎం మిషన్ 150 టన్నుల బరువు ఉందంటే ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఇవి అన్ని ఏవైతే ఉన్నాయో ఈ ఇనుప కడ్డీలన్నీ కూడా టీబీఎం మిషన్ కు సంబంధించినవి. వీటి కింద, వీటి పక్కన, వీటి చుట్టూరా కూడా ఆ 7 మంది కూడా చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వారిని బయటికి తీయాలంటే మొదటగా ఇంతటి బరువైనటువంటి ఈ ఇనుప కడ్డీల్లా కనిపించేటటువంటి టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కట్టర్ల సాయంతో కట్ చేస్తూ వీటన్నిటిని బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అక్కడ చిక్కుకున్నటువంటి మిగతా 7 మందిని బయటికి తీసుకురావాలన్నా వారి ఆచూకీని కనిపెట్టేందుకు పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీని కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. జీపీఆర్ రాడార్ ని ఉపయోగించారు. అదేవిధంగా మానవ అవశేషాలని చాలా క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడ ఉన్నారనేది గుర్తించేందుకు కేరళకు చెందినటువంటి కెడవర్ డాగ్స్ ను కూడా ఉపయోగించడం జరిగింది. కెడవర్ డాగ్స్ కావచ్చు, జీపీఆర్ రాడార్ సూచించినటువంటి ప్రాంతాలని D1, D2 అంటూ కూడా 2 ప్రాంతాలుగా గుర్తించి అక్కడ తవ్వకాలు జరిపినటువంటి పరిస్థితి. అక్కడ తవ్వకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఒక మృతదేహం అయితే లభించింది. చూస్తున్నాం లోపల టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా మోటార్ లాంటి పరికరం, చక్రాల లాంటి పరికరాలు ఇవన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చారు. మొదటి రోజుతో పోలిస్తే ఈ రోజు వరకు చాలా వరకు కూడా పనుల్లో పురోగతి ఉంది. కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి పరికరాలన్నింటినీ కూడా, ఈ రకమైనటువంటి ఇనుప పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు చాలా వేగవంతంగానే పనులు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. కానీ చివరి 50 మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ చివరి 50 మీటర్లే అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో D1 నుంచి D2 మధ్యలో 8 మీటర్ల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా తవ్వకాలంతా కూడా పూర్తి కావస్తున్నటువంటి పరిస్థితి. 50 మీటర్లు కాకుండా మిగతా కొంత భాగం మాత్రం ఇంకొక 100 మీటర్ల వరకు కూడా తవ్వకాలు కొన్ని మీటర్ల మేర మాత్రమే మిగిలిపోయినాయి. ఆ కొన్ని మీటర్లు తవ్వితే గనక అక్కడ ఎవరైనా ఉన్నారా లేదంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా కొంత అంచనా వేసేటటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు అయితే ఇప్పటిదాకా రాలేదు. అక్కడ తవ్వుతున్నటువంటి సందర్భంలో చివరి దశకు నేల మట్టానికి చాలా దగ్గరలో ఉన్నారు. దాదాపుగా ఒక 3 మీటర్ల ఎత్తు, 3 మీటర్ల లోతు తవ్వినట్టయితే పూర్తిగా ఏదైతే అక్కడ పనులు అంతా కూడా పూర్తి అయిపోయేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఒకవేళ 3 మీటర్లు తవ్విన తర్వాత మిగతా 7 మందికి సంబంధించినటువంటి ఆనవాళ్లు అక్కడ కనిపించినట్లయితే చివరి 50 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి చివరి 50 మీటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడే మిగతా 7 ఉండేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు వరకు కూడా రెస్క్యూ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్ తో మాట్లాడినా కూడా అక్కడ ఎలాంటి దుర్వాసన కావచ్చు, అక్కడ మనుషులు అంటే గతంలో మనం చూసాం గురుప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి మృతదేహం ఆనవాళ్లు బయటపడుతున్నటువంటి సందర్భంలో తవ్వకాలు జరుపుతుంటే అక్కడ ఒక్కసారిగా దుర్వాసన అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో అటువంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించినట్టయితే అక్కడ ప్రస్తుతం మళ్ళీ ఇంకేమైనా మృతదేహం కావచ్చు, ఇంకేదైనా ఆనవాళ్లు కావచ్చు, ఏదన్నా ఉండేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ప్రస్తుతానికి అటువంటి సిచ్యువేషన్ ఏది లేనటువంటి నేపథ్యంలో కొంత రెస్క్యూ టీమ్స్ అంతా కూడా వారంతా అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించేందుకు ఈరోజు హైదరాబాద్కి వెళ్లడం జరిగింది. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ దగ్గర సమావేశ మందిరంలో పూర్తిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్ అరవింద్ కావచ్చు, అదేవిధంగా మిగతా అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, సింగరేణి రెస్క్యూ టీమ్ కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. 11 ఏజెన్సీలకు సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా టీమ్స్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అదంతా డిస్కషన్ అయిన తర్వాత మరి రెస్క్యూ కంటిన్యూ అవుతుందా, ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, రెస్క్యూ పనులను
ఆపివేస్తారా, ఏం జరుగుతుందనేదే ప్రస్తుతం పూర్తిగా చర్చనీయాంశంగా మారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడే ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సింగరేణి రెస్క్యూ టీమ్స్ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే ఇక్కడ సర్వీస్ కు సంబంధించినటువంటి వారు ఉన్నాం. మనం ప్రస్తుతం ఒక్కసారి పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీరు ఒక రకమైనటువంటి లోపల ఉపయోగించేటటువంటి పరికరాలకు సంబంధించి కూడా ఇక్కడ ఒక బోర్డును కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా అయితే లోపల డ్రిల్ చేయడానికి ఉపయోగించేటటువంటి మిషనరీని కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద బండరాలు కావచ్చు, వారు సింగరేణి పనుల్లో కావచ్చు, మిగతా పనుల్లో ఉపయోగించేటటువంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే లోపల ఎటువంటి పరికరాలను ఉపయోగిస్తున్నాం, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది కూడా వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. డ్రిల్ మిషన్ ఇదంతా కూడా ఇక్కడ కనిపించేటటువంటి ఈ డ్రిల్ మిషన్ ఏదైతే ఉందో ఇక్కడ పూర్తిగా వాటికి సంబంధించినటువంటి తవ్వకాలు జరిపేందుకు, లోతుగా హోల్ వేసేందుకు ఈ పరికరం కావచ్చు, ఈ పరికరం, ఈ రెండింటికి కూడా ఇక్కడ కనిపించేటటువంటి హైకాన్ అనేటటువంటి ఈ మోటార్ లాంటి పరికరం ఏదైతే ఉందో ఇదంతా కూడా పెట్రోల్ తో నడుస్తుంది. దీంట్లో పెట్రోల్ పోసిన తర్వాత వీటితో తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. వీటిని తవ్వుతూ కూడా రెస్క్యూ పనులు లోపల కంటిన్యూ చేస్తున్నారు. కాసేపటి క్రితమే లోపలికి రెస్క్యూ టీం వెళ్ళినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సింగరేణి రెస్క్యూ టీం ఇప్పటి వరకు ఎలాంటి రెస్క్యూలు నిర్వహించింది, ఎక్కడెక్కడ రెస్క్యూలో చిక్కుకుపోయిన వారిని కాపాడింది, ఎక్కడెక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించింది అనేటటువంటి దానికి సంబంధించినటువంటి మరొక బోర్డుని కూడా ఇక్కడ వారు ఉంచడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ సింగరేణి టీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారంతా కూడా 11 ఏజెన్సీలు, బీఆర్ఓ టీం కావచ్చు, అదేవిధంగా రైల్వేస్ టీం కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీకి సంబంధించినటువంటి టీం కావచ్చు, వారంతా కూడా దాదాపుగా 31 రోజులుగా ఇక్కడ నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. లోపల చిక్కుకుపోయినటువంటి మిగతా 7 మందిని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. లోపల విధులు నిర్వహించేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ 8 మంది లోపల చిక్కుకుపోయారనేటటువంటి ఆ వార్త విన్నప్పటి నుంచి ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు మా వారు సురక్షితంగా బయటకు వస్తారంటూ కూడా కొన్ని రోజుల పాటు అంచనా వేసుకున్నారు, కొన్నాళ్ల పాటు ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు 31వ రోజు జరిగినటువంటి నేపథ్యంలో లోపల నుంచి ఒక మృతదేహం కూడా బయటకు వచ్చినటువంటి సందర్భంలో లోపల ఉన్నవారు మళ్ళీ ప్రాణాలతో ఉంటారనేటటువంటి ఆశలనైతే కూడా అందరూ కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే 31వ రోజు టన్నెల్ లోపల 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. అక్కడంతా కూడా పూర్తిగా మనం చూస్తున్నటువంటి ఈ టన్నెల్ ఏదైతే ఉందో 10 మీటర్ల పొడవు, దాదాపుగా 10 మీటర్ల ఎత్తుగా ఉండేటటువంటి ఈ టన్నెల్ అంతా కూడా మట్టి బురదతో నిండిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఒకవేళ మనుషులు ఉన్నా కూడా ఆ మట్టి బురదలో కూరుకుపోయి ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వారంతా కూడా గుర్ప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మా కుటుంబ సభ్యుల్ని చివరి చూపైనా మాకు దక్కుతుందేమనేటటువంటి ఒక ఆశతో మిగతా 7 కుటుంబాలు ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఏ క్షణాన్నైనా గుర్ప్రీత్ సింగ్ మృతదేహం బయటికి ఏ విధంగా వచ్చిందో మా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మృతదేహమైనా బయటికి రాకపోతుందా, చివరి చూపైనా చూడకపోతామా అంటూ కూడా వారంతా ఈ రోజు వరకు, స్టిల్ డేట్ వరకు కూడా 31వ రోజు వరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ లోపల రెస్క్యూ నిర్వహించేటటువంటి సిబ్బంది అంతా కూడా లోపల పరిస్థితులంతా అంతా బాగాలేవు. చివరి 50 మీటర్లంతా కూడా పూర్తిగా ప్రమాదకరంగా మారిపోయింది. తోడుతున్న కొద్దికి నీటి ఊట పెరుగుతోంది, మట్టి బురదంతా కూడా కొట్టుకుని ముందుకు వస్తుందంటూ కూడా లోపల పనిచేసేటటువంటి రెస్క్యూ టీమ్స్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రెస్క్యూ పనులకు పూర్తిగా ఆటంకంగా మారినటువంటి నేపథ్యంలో రెస్క్యూ పనులు నిలిపివేసేటటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు రెస్క్యూ టీమ్స్ కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ వారంతా కూడా. మరి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఏం చెప్తాడనేదే పూర్తిగా సర్వత్రా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే 7 మంది లోపల ఉన్నటువంటి నేపథ్యంలో వారిని బయటికి తీసుకొచ్చేందుకు, వారి మృతదేహాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా 31వ రోజు వరకు కూడా కేవలం ఒకే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. మిగతా 7గురికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఎక్కడ కూడా లభ్యం కానటువంటి నేపథ్యంలో మరి రెస్క్యూ టీమ్స్ ముఖ్యమంత్రికి ఎటువంటి వివరాలను అందజేస్తున్నారు, ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చివరి 50 మీటర్లు ప్రమాదకరంగా మారిపోయిన నేపథ్యంలో అక్కడికి ఎవరూ వెళ్లకుండా అధికారులు, లోపల పనిచేసేటటువంటి రెస్క్యూ టీమ్స్ కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే లోపల చిక్కుకొని చనిపోయి ఉన్నటువంటి ఆ 7గురిని
బయటికి తీసుకొచ్చేటటువంటి క్రమంలో మిగతా రెస్క్యూ సిబ్బంది ఆ ప్రమాదకరమైనటువంటి 50 మీటర్ల దూరంలో పనులు నిర్వహిస్తుంటే వారికి ఏదైనా ప్రమాదం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రెస్క్యూ పనులు జరపాలనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో చివరి 50 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా మారిపోయిన నేపథ్యంలో అక్కడ పనులు నిర్వహించాలంటే రోబోలతో పనులు చేయిద్దామనేటటువంటి ఒక ఆలోచనకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్వి రోబోటిక్ టీమ్ కు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి టన్నెల్ దగ్గరికి రావడం జరిగింది. టన్నెల్ లోపలికి రోబోను కూడా పంపించారు. టన్నెల్ లోపలికి ఏదైతే రోబోను పంపించారో ఆ రోబో ప్రస్తుతం ఇక్కడే ఉంది. ఏదైతే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర లోకో వర్క్ షాప్ ఏదైతే ఉందో లోకో వర్క్ షాప్ పక్కనే ఈ రోబోను ఇక్కడే ఉంచడం జరిగింది. అంటే ప్రాథమికంగా వీరు ఈ రోబోను లోనికి తీసుకెళ్లినటువంటి సందర్భంలో మనము ఎక్స్క్లూజివ్ గా వారితో మాట్లాడినటువంటి సందర్భంలో ఇక్కడ ముందల ఉన్నటువంటి ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటి సాయంతో పేరుకుపోయినటువంటి ఆ మట్టి బురద వాటన్నిటిని కూడా కత్తిరిస్తూ వెళ్తుంది. పూర్తిగా అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా సిమెంట్ మాదిరిగా ఆ కాంక్రీట్ మాదిరిగా చాలా గట్టి పడిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ తవ్వకాలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో వీటి సాయంతో పూర్తిగా ముందటి భాగంలో గట్టిగా మారిపోయినటువంటి ఆ మట్టిని బురదనంతా కూడా వీటి సాయంతో పూర్తిగా కొంత తవ్వుతూ ఇక్కడ నుంచి తవ్వినటువంటి మట్టి బురదనంతా కూడా ఏదైతే పైప్స్ ఆధారంగా కొన్ని రకాలటువంటి పైప్స్ ఉంటాయి, వాక్యూమ్ పైప్స్ అనేటటువంటి వాటిని ఈ రోబోకు అమరుస్తామని చెప్పడం జరిగింది. ఆ వాక్యూమ్ పైప్స్ ఏవైతే ఈ రోబోకు ఉంటాయో ఆ వాక్యూమ్ పైప్స్ ఆధారంగా పూర్తిగా లోపల నుంచి తీసేటటువంటి మట్టి బురదనంతా కూడా ఎప్పటికప్పుడు కన్వేయర్ బెల్ట్, మనకు ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ కన్వేయర్ బెల్ట్ పై వేస్తుంది ఈ రోబో. దీంతో కన్వేయర్ బెల్ట్ ఎప్పటికప్పుడు ఆ మట్టి బురదనంతా కూడా బయటికి తీసుకొస్తుంది. ఈ రోబో చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. రోబో పనిచేస్తున్నటువంటి సందర్భంలో లోపల ఏఐ కెమెరాలను కూడా అమరుస్తాము. ఎందుకంటే రోబో పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ మానవ అవశేషాలు ఏవైనా కనిపిస్తే పూర్తిగా రోబో వాటిని గుర్తించలేక తవ్వేసేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం మట్టి బురదను మాత్రమే తవ్వుతూ ఆ మట్టి బురదనంతా ఎప్పటికప్పుడు ఆ వాక్యూమ్ పైప్స్ ఆధారంగా కన్వేయర్ బెల్ట్ పైకి తరలించే రకంగా ఈ రోబోను డిజైన్ చేయడం జరిగింది. కానీ రోబోను లోపలికి లోకో ట్రైన్ ఆధారంగా పంపించినప్పటికీ కూడా ఈ రోబో లోపల పని చేయాలంటే బయట నుంచి మాస్టర్ రోబో కమాండింగ్స్ ఇస్తుండాలి. ఈ రోబోకు బయట నుంచి మాస్టర్ రోబో కమాండింగ్స్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు ఈ రోబో తన పనిని మొదలు పెడుతుంది. బయట నుంచి మాస్టర్ రోబో ఇచ్చేటటువంటి కమాండింగ్స్ ఆధారంగా ఈ రోబో పనిని పూర్తి చేస్తుంది అన్నట్టు. సో కానీ అక్కడ లోపల ఉన్నటువంటి ఈ రోబోకు బయట ఉన్నటువంటి టన్నెల్ బయట ఉన్నటువంటి మాస్టర్ రోబో కమాండింగ్స్ ఇవ్వాలంటే పూర్తిగా అక్కడ 5G నెట్వర్క్ అవసరం ఉంటుందంటూ కూడా అన్వి రోబోటిక్ టీమ్స్ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ లోపల టన్నెల్ లోపల 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం ఏదైతే జరిగిందో అక్కడ దాకా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు BSNL నెట్వర్క్ ను ఎక్స్టెన్స్ చేయడం జరిగింది. ఏదైతే 14 కిలోమీటర్ 0 పాయింట్ వరకు కూడా BSNL నెట్వర్క్ 3G నెట్వర్క్ అందుబాటులో ఉంది. అక్కడికి 5G నెట్వర్క్లు పంపించడం కొంత సాధ్యం కానటువంటి సిచ్యువేషన్ లో కేవలం 3G నెట్వర్క్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆ 3G నెట్వర్క్ తో ఈ రోబోను పనుల్లో పెట్టేటటువంటి ప్రయత్నం అయితే అన్వి రోబోటిక్ టీమ్ చేయడం జరిగింది. కానీ ఎంతకు కూడా సక్సెస్ కానటువంటి నేపథ్యంలో మళ్ళీ రోబోను బయటికి తీసుకొచ్చారు. లోపల ఇక్కడంతా ఒక సెటప్ వేసుకొని అన్వి రోబోటిక్ టీం అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ మనకు ఏదైతే షెడ్స్ మాదిరిగా కనిపిస్తున్నాయో ఇక్కడ టన్నెల్ దగ్గర వర్క్ జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి కట్టర్ వర్క్ షాప్ కావచ్చు, ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తుంది కదా జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ అనేటటువంటి ఆ షెడ్స్ మాదిరిగా ఆఫీస్ రూమ్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడే పూర్తిగా ఈ అన్వి రోబోటిక్ టీం అంతా కూడా వారికి సంబంధించినటువంటి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, అదేవిధంగా మాస్టర్ రోబోను కూడా ఏర్పాటు చేసుకొని ఈ రోబోకు ఎప్పటికప్పుడు కమాండింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ రోబో పూర్తిగా 5G సేవలు లేనటువంటి నేపథ్యంలో 5G నెట్వర్క్ లేనటువంటి నేపథ్యంలో ఈ రోబో పనిచేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోబోను ఇక్కడే ఉంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల సెటప్ చేసుకున్నటువంటి ఆ మాస్టర్ రోబోకు సంబంధించినటువంటి మాస్టర్ రోబో కావచ్చు, అదేవిధంగా లోపల కొంతమంది అన్వి రోబోటిక్ టీం అంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారు కూడా ఇక్కడ ఎవరు కూడా కనిపించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల 2 ఇటాచీలు పనిచేస్తున్నాయి. వాటితో పాటు ఏదైతే DRF కు సంబంధించినటువంటి JCBని కూడా లోపల నుంచి పనులు నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ JCB ఒకటి ఇక్కడ ఉంది, కానీ లోపల మాత్రం ఇంకొక 2 మినీ ఇటాచీల సాయంతో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ తవ్వినటువంటి
ఆ మట్టి బురద అంతటిని కూడా పూర్తిగా కన్వేయర్ బెల్ట్ ఆధారంగా బయటకు పంపించినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే కన్వేయర్ బెల్ట్ కూడా నిలిచిపోయింది. అంటే కాసేపు ఆపేశారా లేదంటే ఈరోజు కన్వేయర్ బెల్ట్ను నడిపించట్లేదా తెలియదు. కానీ ప్రస్తుతానికైతే కన్వేయర్ బెల్ట్ అయితే రన్నింగ్లో మాత్రం కనిపించట్లేదు. పూర్తిగా ఇక్కడంతా కూడా టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి అవశేషాలతో ఈ టన్నెల్ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా టీబీఎం మిషన్ కు సంబంధించిన అవశేషాలతో నిండిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి అవశేషాలను అదేవిధంగా లోపల నుంచి వచ్చేటటువంటి మట్టి బురదనంతా కూడా బయటికి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 31వ రోజు కూడా 3 గంటల ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ అంతా కూడా రెస్క్యూ పనులు యథావిధిగా నిర్వహించేందుకు లోపలికి వెళ్లినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా నిరంతరంగా లోపల చిక్కుకున్న 7 మంది ఆచూకీ కోసం వారంతా కూడా శ్రమిస్తూనే ఉన్నారు. సో దీనిపై రివ్యూ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, వీరు ఇక్కడ ఏదైతే రెస్క్యూ టీమ్స్ కు సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి నివేదికను అందజేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది వేచి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.